రేపు ఫాదర్స్ డే కాబట్టి మనకు మంచి మంచి డిజైన్స్ కావాలి. పోస్టర్స్ స్టేటస్ పెట్టుకోవడానికి మన ఫాదర్ది అలాగే మన ఫోటో కలిపి ఒక మంచి డిజైన్స్ కావాలంటే సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో ఎండ్లో మీకు ప్రాంప్ట్ ఇస్తాను, అలాగే మధ్యలోనే ఇస్తాను ప్రాంప్ట్ అయితే. ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ సెక్షన్లో మీకు ఫాదర్ ఇష్టమా మదర్ ఇష్టమా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది, కొంచెం బూస్టింగ్ అయితే ఉంటుంది మన ఛానల్కి కూడా. వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఫొటోస్ ఎలా జనరేట్ చేసుకోవాలనేది. మీలో ఎవరికైనా ఎడిటింగ్ చేసుకునే అంత టైం లేకపోతే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి మెసేజ్ చేయండి, నేనే మీకు ఎడిటింగ్ చేసి అయితే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మీ మొబైల్న ChatGPT అయితే ఓపెన్ అయితే చేసుకోండి, ఓకేనా. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే టైప్ చేసుకోవాలి. అంటే నేను ప్రాంప్ట్ ఇస్తాను, ఇయ్యనని కాదు, కాకపోతే మనం కొంచెం ఐడియా కొద్దీ మనం చాలామంది ఇన్స్టాగ్రామ్లో పోస్టర్స్ డిజైన్ చేసి పెడతా ఉంటారు. సో అది ఎలా అనేది చెప్తాను, సో అది కూడా సీక్రెట్ అన్నది. జస్ట్ మనం ఇక్కడ హాయ్ ChatGPT అని టైప్ చేయండి ఫస్ట్, ఓకేనా. నేను చాటింగ్ చేస్తున్నాను చూడండి, ఓకేనా. ChatGPT ఓకే, ఇలా టైప్ చేశాను. ఇప్పుడు మళ్ళీ టైప్ చేస్తున్నాను చూడండి. రేపు ఫాదర్స్ డే కాబట్టి నాకు ఫాదర్స్ డే పోస్టర్స్ డిజైన్స్ ప్రాంప్ట్ కావాలి, ఇవ్వగలవా. ఇలా మనము ఆ ChatGPT తోటి కొంచెం ఫ్రెండ్లీగా మనం చాటింగ్ చేసి సో దాన్ని మనకు కావాల్సినవి అడిగితే సో ఇలా మనకైతే కొన్ని ప్రాంప్ట్ అయితే ఇస్తాయి. వీటిని మనం కాపీ అయితే చేసుకోవచ్చు ప్రాంప్ట్ అయితే చూడండి, ఓకేనా. ఈ విధంగా మనకి ఏది కావాలనేది ఇలా కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కనబడుతుంది అనుకుంటున్నాను, ఇక్కడ ట్యాప్ చేసుకునే మీకు ప్రాంప్ట్ అయితే కాపీ అయిపోతుంది. ఇప్పుడు అయిపోయిన తర్వాత కింద ప్లస్ ఐకాన్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీరు మీ యొక్క ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, ఓకేనా. ఇక్కడ ఫొటోస్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అంటే గర్ల్ ఫొటోస్ కూడా బాయ్స్ ఫొటోస్ కూడా, అంటే లైక్ మనం ఒకవేళ డాటర్ స్టేటస్ పెట్టాలన్నా కానీ సో అలా ఫోటో సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత లాస్ట్లో మాత్రం ఒకవేళ ఒకటి టైప్ చేసుకోవాలి, ఏంటంటే డోంట్ చేంజ్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఫాదర్ అండ్ ఒకవేళ మీరు సన్ అయితే సన్ అని లేకపోతే డాటర్ అయితే డాటర్ అని పెట్టండి, ఓకేనా. నేను డాటర్ అని పెడుతున్నాను, ఓకేనా. ఈ విధంగా పెట్టి మనం సెండ్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు మనకైతే ఈ విధంగా రెడీ చేస్తే ఇస్తుంది. జస్ట్ ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ డౌన్లోడ్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు ఫోటో అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో ఇదే విధంగా మీరు యొక్క సన్ ఫొటోస్ తోటి కూడా యాడ్ అయితే చేసుకోండి, ఓకేనా. వీడియో మీద ఒక లైక్ చేయండి, కొత్తవారైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.